అండి. అందరికీ నమస్తే. బావా ఈరోజు సండే స్పెషల్. పలావ్‌లో వెరైటీగా మన వాళ్ళందరూ అడుగుతున్నారు. ఈరోజు ఏం వెరైటీ చేయబోతున్నావు? కొంచెం చెప్తావా మన వాళ్ళకి? హాయ్ అండి. ఈరోజు మనము అమరావతి చికెన్ పలావ్ తయారు చేస్తున్నానండి. డిఫరెంట్ టేస్ట్‌తో, డిఫరెంట్ స్టైల్‌తో కొత్త డిష్ అండి. అమరావతి చికెన్. ఈ గ్లాస్‌తో 2.5 గ్లాసు రైసు తీసుకొని 2.5 గ్లాసు బియ్యం పోసుకున్నాం కదండి. ఇప్పుడు 1-2 సార్లు శుభ్రంగా కడిగి 1 గంట పాటు నానబెట్టుకుందాం. మనకు పలావ్లే కావాల్సిన ఐటమ్స్ మొత్తము ఇలా రెడీ చేసుకున్నాను. 4 ఉల్లిపాయలు అలా కట్ చేసుకున్నానండి. అలాగే టమోటా 4, నిమ్మరసం, కొత్తిమీర, పుదీనా, పసుపు, కారం, అల్లం, చిన్నుల్లిపాయలు, పచ్చి కొబ్బరి, రెడ్ చిల్లీ, పెరుగు, అలాగే బిర్యానీ కోబ్ దినుసులండి, కాచి చల్లార్చిన పాలు, చికెను 700 గ్రాములండి, రైసు 1 స్పూను ధనియాలు, 1/2 స్పూను జీలకర్ర, లవంగాలు, యాలకులు, దాచిన చెక్క, స్టార్ పువ్వు, అనాస పువ్వు, మెంతాకండి. ఇవి ద్వారగా వేపుకుందామండి. ద్వారగా వేగినాయండి. సపరేట్ ఒక ప్లేట్లోకి తీస్తున్నానండి. చల్లార్చుకొని పౌడర్ చేసుకుందామండి. అల్లం పేస్ట్ రెడీ చేసుకుందామండి. 50 గ్రాములు అల్లం చిన్నులపాయలు కానండి, పచ్చి కొబ్బరి ముక్కలండి, 3 రెడ్ చిల్లీ అండి, 1 గుప్పుడు పుదీనా, కొంచెం కొత్తిమీర, నీళ్ళు పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుందామండి. పేస్ట్ అండి పలావ్కి పేస్ట్ ఇలా తయారు చేసుకోండి. చికెను శుభ్రంగా కడుగుదామండి. జల్లెడికి వేసుకొని నీళ్లు పోయేంత వరకు వడకట్టుకుందాం. మసాలా కలుపుకోవాలి కాబట్టి ఫస్ట్ నేను పెరిగేస్తాను. పసుపు 1 స్పూను, దివ్యకారం, ముందుగా తయారు చేసుకున్న మసాలా పౌడర్ వేస్తున్నానండి. ఇదంతా బాగా కలుపుకుందాం. పేస్ట్ చేస్తున్నాం కదండి, ఆ పేస్ట్ వేస్తున్నానండి. బాగా కలుపుకుందాం. తగినంత సాల్ట్ అండి, నిమ్మరసం. పలావ్ కోసం పలావ్ వండి తీసుకున్నామండి. ఇప్పుడు పొయ్యి వెలిగిస్తున్నాం. ఈ గరిటతో 1.5 ఆయిల్ పోస్తున్నానండి. 50 గ్రాములు నెయ్యి అండి. నూనె నెయ్యి వేడైందండి. బిర్యానీ మసాలా దినుసులు వేస్తున్నాను. అలాగే 3 బిర్యానీ ఆకండి. 4 ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకున్నానండి. 1/4 సైజ్ కట్ చేసుకున్న ఆ ఉల్లిపాయలు వేస్తున్నాం. ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఉల్లిపాయ ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు 4 పనిమిరకాయలు వేస్తున్నానండి. ఈ విధంగా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు చికెన్ వేస్తున్నాం. చికెన్ వేసుకొని ఒక 3 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఫ్రై అయినాయి కదా. 3 టమోటా ఇలా కట్ చేసుకుని వేస్తున్నానండి. మసాలాల్లో లెగ్ పీసులు చికెను బాయిల్ అవ్వాలి కాబట్టి ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందామండి. 2 నిమిషాలు అయిందండి. మూత తీసుకుందాం. సాల్ట్ వేసాం కదండి. ఒక్కసారి ఇలా కలుపుకుందాం. జాజికాయ అండి తురుముకుందాం. జాజికాయ వేసాం కదండి. స్మెల్ అయితే గుమాయిస్తుందండి. పుదీనా, కొత్తిమీర వేస్తున్నానండి. వేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. ముందుగా తయారు చేసుకున్న మసాలా పేస్ట్ వేస్తున్నానండి. ఇదే మెయిన్ అండి పేస్ట్కి. ఇప్పుడు మనం పేస్ట్ వేసాం కదండి. పచ్చి వాసన పోయేంత వరకు ఒక్క 3 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. మసాలాతో పాటు చికెన్ ఉడకాలి కాబట్టి ఒక 3 నిమిషాలు మూత పెడుతున్నానండి. మనము నీళ్లు కొలతగా పోసుకుందాం. గ్లాస్తో మనము 2.5 గ్లాసు రైస్ తీసుకున్నాం కదా. అలాగే ఇదే గ్లాస్తో 4 గ్లాసులు నీళ్లు పోస్తున్నాం కొలతగా. ఓకేనా? ఇవ్వండి. నీళ్లు మరగాలి కాబట్టి మూత పెడుతున్నాం. మనకు నీళ్లు మరిగేంత లోపు ఇలా రైస్ వడకట్టుకుందామండి. రైస్లో నీళ్ళు అనేది ఉండకూడదు. ఇప్పుడు మూత తీస్తున్నానండి. చక్కగా ఎసరు వచ్చిందండి. ఇప్పుడు మనము వడకట్టుకున్న రైస్ వేస్తున్నానండి. ఇప్పుడు రైస్ వేసాం కదండి. నెమ్మదిగా స్లోగా ఇలా కలుపుకుందామండి. 5 నిమిషాలు మూత పెట్టుకుందామండి. మనం మధ్యలో ఇలా కలుపుకుందామండి. రైస్ తీస్తున్నానండి. కరెక్ట్ పొజిషన్కి వచ్చిందండి. ఇప్పుడు మనం ఈ రకంగా ఉన్నప్పుడే మనము దమ్ పెట్టుకోవాలండి. అప్పుడు రైస్ ఇరగకుండా కప్పు పాలు పోసుకుందామండి. పైన అట్ల పెనం మీద మనము పలావ్ గిన్నె పెట్టుకుందామండి. కొంచెం పైన నెయ్యి వేద్దామండి. ఇప్పుడు పలావ్ దమ్ పెట్టుకున్నాం కదండి. మూత పెడుతున్నా. రోల్ పెట్టుకున్నానండి. ఇప్పుడు దమ్ము అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి 15 నిమిషాలు అలా వదిలేద్దామండి. 15 నిమిషాలు అయిపోయింది. దమ్ము రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను మూత తీస్తున్నా.
సూపర్ అంటే సూపర్గా ఉందండి. స్మెల్ అదిరిపోయింది. చూద్దాం మనం. చూడండి రైస్ కూడా పొడి పొడిగా ఎలా వచ్చిందో సూపర్గా వచ్చిందండి. అడుగ్గా నడలేదండి ఫ్రెండ్స్. ఇదిగో లెగ్ పీస్. అమరావతి చికెన్ పలావ్ రెడీ అయిందండి. ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తా చూడండి. గోంగూర పచ్చడిలోకి పలావ్ ఉందండి. సూపర్ అంటే సూపర్గా ఉంది. రోజు అమరావతి చికెన్ పలావ్ చేశాడండి. టేస్ట్ చూసేద్దాం. సూపర్. గోంగూరలో టేస్ట్ చేస్తా ఫ్రెండ్స్. గోంగూర పలావ్ కాంబినేషన్ మామూలుగా ఉండదు. అదిరిపోయింది. చికెన్ చూసారా? వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.